హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని, ఎపిసోడ్ నెంబర్ 64. నమ్మొచ్చా అంది అవని రామ్ని చూస్తూ. నన్ను కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అంటూ నవ్వుతున్న రామ్ని చూసి సరే అంది. కానీ రామ్ చేతుల్లో నుంచి తాను ఎప్పటికీ తప్పించుకోలేదని అర్థం చేసుకోలేకపోయింది అవని. చీర మాత్రమే తీసిన అవి మెడపై వెన్నుపై అతను ఇస్తున్న ప్రెషర్కి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బోలా పడుకుంది అవని. పాదాల దగ్గరికి చేరిన రామ్ని తల తిప్పి చూసింది అవని. రామ్ అప్పుడప్పుడు అతని పాదాలకు అలా మసాజ్ చేసుకోవడం చూసి గొడవపడి మరి తన పాదాలు కూడా అప్పట్లో చేయించుకునేది అవని. కానీ ఇప్పుడు అతను బొటనవేలితో ఇస్తున్న ప్రెషర్కి శరీరం గాలిలో తేలిపోతుంటే అలాగే కళ్ళు మూసుకొని పనుకుంది. అవి మిగిలిన బట్టలు తీయవే అంటూ ఆమె నడుము పట్టి నేరుగా పనుకోపెట్టాడు రామ్. ఎందుకురా, ఇలాగే చెయ్యి చాలు అంది అవని. నువ్వు తీస్తావా నేను తీసేనా అని అంటున్న రామ్ని ఏడుపు మొహం వేసుకొని చూసింది అవని. బెడ్ పై పొడవుగా ఉన్న ఆమె జడిని ముడివేసి అవని వద్దు అని చెబుతున్న ఆమెని నగ్నంగా మార్చాడు రామ్. రేయ్ అని రామ్ని తన పైకి లాక్కుంది అవని. ఒసేయ్, నాకు చెప్పి నువ్వే నన్ను రొచ్చగెట్టకు అని రామ్ అంటుంటే అరే టవలైనా ఇవ్వరా అంది అవని. నీ శరీరంలో నాకు తెలియందేముందే అని ఆమె మెడపై ప్రెషర్ ఇస్తూనే అవనిని చూసి అడిగాడు రామ్. అతని మాటలకు సమాధానం ఇవ్వలేదు. మెడపై ఉన్న అతని స్పర్శకే అవనిలో చిన్నగా వణుకు మొదలైన ఇంకా కిందకు అతని చేతిని జరిపితే అని ఆమె అనుకునేంతలోనే అతని చేతులు భుజం పైకి చేరాయి. భుజం తర్వాత కిందకు జారిన అతని చేతుల స్పర్శకి అవని దిండుపై తన పిడికిలి బిగిస్తుంటే ఆమె ఫీలింగ్స్ ఓరకంట చూస్తూనే చూడనట్లు నటించాడు రామ్. రామ్ ప్లీజ్ ఇక చాలు అంది అవని అరుస్తూ. అప్పుడేనా అని అతని చేతుల్లో బంధించిన ఆమె ఎదసంపద జారిపోతుంటే చాలురా అంది అవని కళ్ళు తెరవకుండానే చెబుతూ. ఇంకాసేపు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రామ్ అంది అవని వేడి నిట్టూర్పులు విడుస్తూ. ఆమెని చూసి నవ్వుతూ నడుము పైకి చేరిన అతని చేతులని ఆపే ప్రయత్నం చేయలేకపోయింది అవని. తన నాభిని బొటన వేలితో చూపుడు వేలితో కలిపి నలుపుతున్నట్లే చేస్తున్న అతని స్పర్శకి కదిలిపోతూ మరింత కిందకు వెళుతున్న అతని చేతులు ఆమె థైస్పై వేయడంతో తన కళ్ళను బిగించింది అవని. అతని చేతుల మాయకి ఆమె పెదవులతో పాటు గొంతు తడారిపోతుంటే రామ్ షర్ట్ని పట్టుకొని తన పైకి లాక్కుంది అవని. ఏ అవి అంటున్న రామ్ని చూసి అతని పెదవులపై ముద్దు పెట్టడంతో రామ్ నవ్వుతూ అవని చుట్టూ చేతులు వేసి డీప్గా ముద్దులో మునిగిపోయారు ఇద్దరు. పెయిన్స్ తగ్గాయా అని చెవిపై పెదవులతో తాకుతూ చిన్నగా అడిగాడు రామ్ అవనిని. అవని తలూపడంతో మరి ఇప్పుడు నొప్పులని అడ్డు చెప్పవు కదా అన్నాడు రామ్ అవనినే చూస్తూ. నొప్పులు లేవు కానీ ఉదయం అయిపోయింది కదరా, ఉదయమే అవసరమా అంది అవని చిన్నగా అంటూ. పోనీ అని అడుగుతుంటే సాకులు చెప్తున్నావు ఏంటే అంటూ అవనిపై పూర్తిగా తన బరువుని మొత్తం వదిలేశాడు రామ్. అది కాదురా అంటున్న అవని మాటలు రామ్ ముద్దులో ఆగిపోతే ఎక్కడ పట్టుకున్నా జారిపోతున్న అవని శరీరాన్ని చూసి ఆమె అరచేతులను బంధించాడు. పెదవులు వీడిన రామ్ ఆమె కంఠంపై గెడ్డంతో రాస్తూ ఎర్రగా అవుతున్న ఆమె స్కిన్ ని చూసి ఆ స్కిన్ పై పెదవులు అద్దుతూ సున్నితంగా అవనిని తనలో
కలుపుకున్నాడు రామ్. రాత్రిలా ఎక్కడ తనలోని రఫ్నెస్ చూపిస్తాడో అనుకున్న అవనికి తనలోని అణువణువుని ముద్దాడుతూ తీయని గుర్తులను ఇచ్చాడు రామ్. కాలాన్ని మరిచిన ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుంటూ తమదైన ప్రపంచంలో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ రామ్ ఫోన్ రింగ్ అయ్యింది. దానిని చూసినా పట్టించుకోలేదు రామ్. ఆయిల్ బాడీతో ఉన్న అవని శరీరంపై పట్టిన చెమట చుక్కలు మెరుస్తూ రామ్ కళ్ళకి చిక్కతే అది చూసిన రామ్ కింద పెదవిని కొరుక్కుంటూ తనలోని ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కాసేపటికి అలసిన శరీరంతో తన గుండెలపై వాలిన అవని తలపై ముద్దు పెట్టి కొన్ని నిమిషాల తర్వాత ఆమె దూరం జరగడంతో తన ఫోన్ అందుకున్నాడు రామ్. బాలు చేశాడేంటి అని రిటర్న్ కాల్ చేశాడు. చిన్ని డోర్ ఓపెన్ చే అని బాలు ఫోన్లో చెప్పడంతో లాక్ ఓపెన్ చేసింది చిన్ని. ఆమె మొహం కాస్త ప్రశాంతంగా ఉండడం చూసి కాసేపైనా నిద్రపోయావా అన్నాడు తన చేతిలోని బాక్స్ ఇస్తూ బాలు. ఏంటిది అంది చిన్ని. అమ్మ చేసింది టిఫన్ అని. బాబు లేచాడా అని అడిగాడు బాలు. హా, కాస్త చూస్తుండు బాలు, ఫ్రెష్ అయి వస్తాను అంది చిన్ని. 20 నిమిషాల తర్వాత బాత్రూమ్ డోర్ తెరిచిన చిన్ని బాలు కాస్త బయటకు వెళుతావా అని తల బయట పెట్టి అడగడంతో వెళ్ళాలా అన్నాడు బాలు నవ్వు ఆపుకుంటూ. బాలు అంది చిన్ని కోపంతో. కానీ ఆమె వాయిస్ సాఫ్ట్ గానే రావడంతో కోపడడం కూడా రాదు ఈ డాక్టర్ పాపకని బాబుని కూడా తీసుకొని డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వెళ్ళాడు బాలు. ఇల్లు క్లీన్ చేసిన చిన్ని బాక్స్ ఓపెన్ చేస్తూ రా తిందాం అని అనడంతో నేను తినేశాను, అది నీకే అన్నాడు బాలు. ఓ ఓకే అని మొత్తం తినేసిన చిన్నీని చూసి నవ్వుకున్నాడు. మామూలుగానే చిన్ని ఫుడ్డీ పాప. ఇప్పుడు తను సెర్చ్ చేసిన ప్రకారం వాళ్ళకి నార్మల్గా తీసుకునే ఫుడ్ సరిపోదని, ఎక్కువ ఆకలి వేస్తుందని తెలుసుకునే తీసుకొచ్చాడు బాలు. ఏంటోరా, తండ్రయ్యాక తెలుసుకోవాల్సిన పనులన్నీ మీ అత్త వలన ఇప్పుడే తెలుసుకుంటున్నానని బాలు చెబుతుంటే తన చిన్ని చిన్ని కళ్ళతో బాలునే చూస్తూ ఉన్నాడు బాబు. ఏంటిరా ఆ కళ్ళేసుకొని అలా చూస్తున్నావు? ఫ్యూచర్లో మీ అత్త నిన్ను వదలలేదు, నీకోసమైనా ఓ కూతుర్నిచ్చేయాలి అంటున్న బాలు మాటలకు తలెత్తకుండానే నవ్వుతూ సిగ్గుపడింది చిన్ని. తినేశాక బాబుకి ఒళ్ళు తుడిచి పౌడర్ కొట్టి రెడీ చేస్తున్న చిన్నిని చూసి దేవుడా, ఏంటి ఆ పౌడర్ కొట్టడం, వాడిని ఆ పౌడర్లో ముంచి లేపుతున్నావుగా అన్నాడు బాలు చిరుకోపంగా బాలుని చూస్తూ. బాలు, బాబుకి ఇంకా స్నానం చేయించలేదుగా, ఇలా చేస్తే ఫ్రెష్గా ఉంటాడు అంది చిన్ని బాబుకి డ్రెస్ వేసి డైపర్ వేసి టవల్లో నీట్గా చుట్టేస్తూ. సరే పదా అని డోర్ లాక్ వేసుకొని రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇద్దరు. రా బాలు, నీకోసం నేనే వద్దామనుకున్నా అంది లక్ష్మి. ఏమైంది పెద్దమ్మ అని బాలు అనడంతో ఈయన ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఈ మధ్య ఫ్రెండ్స్తో మీటింగులు ఎక్కువ అయ్యాయి. రామ్కి ఫోన్ చేయి, టిఫిన్ కూడా చేయలేదు, కూర ఏం తీసుకురమ్మంటాడో అని చిన్ని చేతిలోని బాబుని తీసుకుంది లక్ష్మి. దాంతో తన ఫోన్ తీసి రామ్కి ఫోన్ చేశాడు బాలు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తిరిగి మళ్ళీ కాల్ చేయలేదు. 15 గంట తర్వాత తన ఫోన్ రింగ్ అవడంతో బావా, పెద్దమ్మ ఫోన్ చేయమంది అన్నాడు బాలు. చిన్నికి చేపలు ఇష్టం కదారా, ఈరోజు తను ఉంటుంది కదా, అవే తీసుకురమ్మని చెప్పు, దానికే అడుగుంటుంది మా అమ్మ అంది అవని. విన్నావుగా అని రామనడంతో సరే అన్న, నేను వెళ్ళి తీసుకొస్తా అన్నాడు బాలు. వద్దురా, నేను వస్తా, ఓ 10 నిమిషాలు ఉండు అని ఫోన్ కట్ చేసి ఫ్రెష్ అవ్వను వెళ్ళాడు రామ్.